నమస్తే, నేను డాక్టర్ హారిటీ. ఒక బ్యూటిఫుల్ మెకానిజం ఉంది. ఒక ఎఫెక్ట్ గురించి ఈ సైకలాజికల్ లాజిక్స్ చదువుతున్నప్పుడు అరే నిజం కదా అనిపిస్తుంది. అందులో ఈ మధ్య నాకు అందరికీ చెప్పాలి అనిపించిన లాజిక్ ఏంటంటే, పని సమయానికి తగ్గట్టుగా పెరుగుతుంది. పని సమయానికి తగ్గట్టుగా పెరుగుతుంది. ఒక అబ్బాయికి సంవత్సరంలో చదవాల్సిన సబ్జెక్టు నెల రోజుల్లోనో ఒకరోజు ముందు రోజు రాత్రిలో చదివేసే కెపాసిటీ ఉన్నప్పుడు సంవత్సరం అంతా ఎందుకు చదువు చెప్తారు? చాలామంది చూసారా, వన్ డే బ్యాటింగ్ అని ఎగ్జామ్కి 2 రోజులు ముందు పుస్తకం తీస్తారు, వారం రోజులు ముందు పుస్తకం తీస్తారు కదా. నిజంగా కూడా మన వర్క్ని మనం మొత్తం కుదించి గంటలో ఫినిష్ చేయొచ్చు. కానీ వర్క్ ఎక్స్పాండ్స్ టు యువర్ టైమ్. నిజంగా రోజంతా కష్టపడుతూ కొంతమంది హోమ్ మేకర్స్, ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వీళ్ళు రోజంతా పని చేస్తుంటారు కదా, అంతకంతా పని వస్తూ ఉంటుంది. ఎంత చేయి అంత పని వస్తూ ఉంటుంది. నేను ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా క్లాసులు తీసుకున్నప్పుడు చెప్తాను, మీ రోజంతటి పనిని కంప్రెస్ చేసి గంటలోనో 2 గంటల్లోనో ఫినిష్ చేసేయండి. ఖాళీ టైం ఊరికే కూర్చోండి, కానీ మీ పని అంతటిని ఎక్స్పాండ్ చేయకండి. అలా పెంచుకుంటూ ఇప్పుడు ఇల్లు సర్దుతారు, పిల్లలు వచ్చి పాడు చేస్తారు, మళ్ళీ సర్దడం మొదలు పెడతారు. మళ్ళీ పిల్లలు వచ్చి పాడు చేస్తారు, మళ్ళీ సర్దడం మొదలు పెడతారు. మళ్ళీ పిల్లలు వస్తారు, వాళ్ళకి వండి పెడతారు, మళ్ళీ వాడికి వండి పెట్టి మళ్ళీ గిన్నెలని కడుకోవడం. ఇది ఒక ప్రాసెస్ లాగా, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అయిపోతూ ఉంటుంది. నేనేం చెప్తానంటే, మీ వర్క్ని డివైడ్ చేసుకుని మొత్తం అంతటిని గంటకో 2 గంటలకు కుదించేయండి. అప్పుడు మీ జీవితంలో 22 గంటల ఎక్స్ట్రా టైం దొరుకుతుంది. చాలామంది సమయం లేదండి, మాకు టైం లేదండి. ఎందుకంటే వర్క్ ఎక్స్పాండ్స్ అకార్డింగ్ టు యువర్ టైం. వర్క్ కంప్రెసెస్ అకార్డింగ్ టు యువర్ టైం. అదే ఆ రోజు ఫంక్షన్ ఉంది అని అనుకోండి, టకటకటకటగా పనులు పొద్దున మధ్యాహ్నం కల్లా అయిపోతాయి. ఎందుకు? వర్క్ కంప్రెసెస్ అకార్డింగ్ టు యువర్ టైం. వర్క్ ఎక్స్పాండ్స్ అకార్డింగ్ టు యువర్ టైం. చాలామంది ఈ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు, లేకపోతే ఏదైనా కంపెనీలో పనిచేసే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. డెడ్ లైన్ ఉంది అనగా డెడ్ లైన్ రోజు వరకు, అప్పటికీ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నా కూడా డెడ్ లైన్ డే వరకు వస్తూనే ఉంటుంది పని. ఇది చాలా గట్టిగా అర్థం చేసుకోవాలి. దట్ వర్క్ ఎక్స్పాండ్స్ అకార్డింగ్ టు ద టైం. అందుకని ఈ టైంని మీరే కంప్రెస్ చేసి పెట్టండి. మీరే ఓకే, నా లైఫ్లో ఇంత టైమే నేను స్పెండ్ చేస్తాను. ఇది నేను చాలా చోట్ల డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఈ మాట చెప్పాను. ఎందుకంటే మీ జీవితంలో సమయం మిగిలితే మీకోసం మీరు సమయం తీసుకోవచ్చు, మీ స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం మీరు సమయం తీసుకోవచ్చు, మీరు మెడిటేషన్ కోసం సమయం తీయచ్చు, మీ ఆర్ట్ కోసం, మీ హాబీ కోసం సమయం తీయచ్చు. ఓకే, ఎప్పుడైతే ఇది అర్థం కాదో సమయం అలా ఏంటో అండి, రోజులు గడిచిపోతున్నాయి. లాస్ట్ ఇయర్ అప్పుడే మనం డిసెంబర్కి వచ్చేసాం కదా, నవంబర్ అయిపోతుంది, డిసెంబర్కి వచ్చేస్తాం. 2025 అయిపోయింది. ఏం చేశామురా బాబు ఈ సంవత్సరం అంటే, రోజంతా బిజీ, ఎక్కడ ఫ్రీ లేము, అయినా ఏమీ చేయలేదు, ఏమీ అవ్వలేదు లైఫ్లో. అందుకని సమయానికి తగ్గట్టుగా వర్క్ పెరుగుతూ ఉంటుంది. వర్క్ని కంప్రెస్ చేయండి. అదే వర్క్ మీరు గంటలోనూ ఫినిష్ చేయొచ్చు, అరగంటలోనూ ఫినిష్ చేయొచ్చు, మీరు రోజంతా కూడా తీసుకోవచ్చు. అదే గొప్ప వాళ్ళకి, పెద్దవాళ్ళకి, బాగా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు, ఆరు పెద్ద పెద్ద మినిస్ట్రియల్ పవర్స్ ఉన్నవాళ్ళు, ఆర్ సీఈఓలుగా చేస్తున్న వాళ్ళు, పెద్ద కంపెనీ నడుపుతున్న వాళ్ళు, ఆర్ మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు సమయాన్ని దగ్గరగా చేస్తారు. ఎలా చేయగలుగుతారు? ఇక్కడికి వస్తుంది. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. ఎలా? ఓకే, ఎప్పుడు ఏ పని చూసినా ఇలా డివైడ్ చేసుకోండి. 1, ఇది నేనే చేయాలా, ఎవరికైనా అప్పజెప్పచ్చా? డెలిగేటింగ్. అప్పజెప్పచ్చా అంటే వాళ్ళ నెత్తి మీద తోసేయచ్చా కాదు, అది ఎఫెక్టివ్గా వాళ్ళతో చేయించచ్చా. ఒక ఇంట్లో ఉందనుకోండి, గిన్నెలు మనమే కడగచ్చు, లేదా గిన్నెలు కడగడానికి గల ఒక మెషిన్నో ఒక మనిషినో పెట్టుకోవచ్చు. ఒక డిష్ వాషర్స్ అని వస్తున్నాయి కదా. అలాగా నా పనిని నేను ఎలా డిస్పర్స్ చేయొచ్చు. ఒకవేళ డిష్ వాషర్ కొనాలనుకోండి, దానికి సంబంధించిన డబ్బు సంపాదిస్తే చాలు, పని అది చేసి పెడుతుంది. అలాగ మీ లైఫ్లో మీ పని ఒత్తిడిని తగ్గించడానికి, ఆర్ వర్క్ని తగ్గించడానికి మీరు ఎవరికైనా ఇవ్వచ్చా? అది నేనే చెయ్యాలా, ఎవరికైనా ఇవ్వాలా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాగా కొన్ని లేదండి, గిన్నెలు మాత్రం నేనే కడుక్కోవాలి, నాకు నీట్గా ఉంటేనే ఇష్టం,
ఓకే, అది మీ పార్ట్ ఆఫ్ జాబ్ అనుకున్నారనుకోండి, మీరు రాసుకోండి. ఎవరి పర్సనల్ రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది వంట మాత్రం నేను వేరే వాళ్ళకి ఇవ్వలేనండి, వంట నా పిల్లలకి నేనే చేసి పెట్టాలి అనుకుంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో మీరు ఏం చేయగలుగుతారో రాసుకోండి. ఇవ్వగలిగినవి ఏమేమి ఉన్నాయి దాన్ని డెలిగేట్ చేయండి. డెలిగేటింగ్ యువర్ వర్క్ ఈజ్ ఎసెన్షియల్. ఇది ఆఫీస్లో మీరు పనిచేస్తున్నా సరే, ఎక్కడైనా ఆఫీస్లో పనిచేస్తున్నారు అనుకోండి, అన్ని పనులు నెత్తి మీద వేసుకోవద్దు. ఒక్కొక్క పేపర్ మీరు కౌంట్ చేయొద్దు. ఎవరికైనా చెప్పగలనా, దీన్ని నా వర్క్ లోడ్ని తగ్గించడానికి. మీరు ఫెంటాస్టిక్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఈ వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి మనుషులకు అప్పచెప్తూ ఉంటారో మీ సంపాదన, మీ ఎనర్జీ, మీ కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. దట్స్ ద ఫన్ పార్ట్. అందుకని అప్పచెప్పడం అనగానే మీరు ఏదో పవర్ అయిపోయినట్టు, వేరే వాళ్ళకి వచ్చేస్తున్నట్టు అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి, ఏ పనిని నేను మాత్రమే చేయాలి అన్నది మీ లైఫ్లో పెట్టుకోండి. ఆ పని మీరే చేయాలి, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. అలాంటి కొన్ని కీ పనులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఇంటి నుంచి స్కూల్ నుంచి రాగానే వాళ్ళతో ఒక అరగంట సమయం స్పెండ్ చేయడం, అది మీ పని మాత్రమే. తల్లి తండ్రిగా మీరు ఆఫీస్ నుంచి లేట్ నైట్ 9 o'clock వచ్చినా సరే, మీరు 9 o'clock to 9:30 పిల్లలతో స్పెండ్ చేయాలి. ఒక అరగంట పిల్లల టైం, అది ఎవ్వరికి ఇవ్వలేను. ఈరోజు ఆయమ్మ ఉంది కదా, ఆయమ్మ చూసుకుంటుందని అనలేను, నేను అది పెట్టి తీరాల్సిందే. అలాగా వాట్ వర్క్ ఓన్లీ ఐ హ్యావ్ టు డూ. ఓకే. థర్డ్ వచ్చేసి, వాట్ వర్క్ వీ కెన్ కంబైన్డ్లీ డూ. అందరము కలిసి ఇంట్లో చేయగలిగినవి ఏంటేంటి, ఇది థర్డ్ది. ఓకే. ఇంట్లో కలిసి చేయగలిగినవి ఏమి పనులు ఉన్నాయి అని చూసుకోండి. ఇంట్లో బట్టలు సర్దడం అనుకోండి, అందరితో, పిల్లలతో పాటు, మీ హస్బెండ్తో పాటు, మీతో పాటు అందరూ కలిసి వర్క్ చేయండి. అప్పుడేమవుతుంది, కొన్ని కలిసి చేసే పనులు ఉంటాయి, కొన్ని ఎవరితోనా చేయించే పనులు ఉంటాయి, కొన్ని మీరే చేసే పనులు ఉంటాయి. వీటిని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఒక ఆయన్ని చూశాను, మంచి షాప్ పెట్టుకున్నాడు, ఆ షాప్లో వర్కర్ని పెట్టాడు. వర్కర్ని పెట్టినా, అరే ఆ పైనుంచి సామాన్ది అంటాడు, నీకేం చేత కదని మళ్ళీ ఆయన ఎక్కి తీసుకుంటాడు. ఈ వర్కర్ ఊరికే నుంచి చూస్తుంటాడు. అలా ఎప్పుడు కూడా వాళ్ళ పని కూడా మనమే చేసేసి పాడు చేసుకోకూడదు. ఇంకొక టైప్ ఉంటుంది, వేరే వాళ్ళకు ఒక పని చెప్తే అది 5 పనులు అవుతాయి. అలాంటి పనులు మనమే చేసుకోవాలి. ఆ పైనుంచి తీయ అంటే అది కింద ఎత్తేస్తాడు, మళ్ళీ అవన్నీ కడుక్కొని మళ్ళీ క్లీన్ చేసుకునేసరికి మనకు ఒకటికి డబుల్ పని అవుతుంది. అలా కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎఫిషియన్సీని పెంచే పని చేయండి. ఎప్పుడైతే ఇలా మీరు ఆలోచిస్తారో మీ సమయము మీకు మిగలడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి అనుకోండి, నేను ఒక వీడియో చేయాలి, నాకు ఎడిటింగ్ రాదే, నాకు మ్యూజిక్ పెట్టడం రాదే, నాకు దాన్ని ఎలా పబ్లిష్ చేయాలో రాదే, నాకు ఆ థంబ్నెయిల్ పెట్టడం అన్నీ నేనే చేసుకుంటా అంటే నాకు జీవితకాలం సరిపోదు. అందుకని ఒక టీం పెట్టుకుంటాం. అలాగే మీ ఇల్లుని కూడా అంతే లాజికల్గా ఆలోచించండి. ఈ పనులు నేను ఎలా చేయించుకోవచ్చు, ఈ పనులు నేను తక్కువ ఖర్చుతో ఎంత ఈజీగా ఆర్గనైజ్ చేయొచ్చు, ఇలాగ మీరు ప్లాన్ చేయండి మీ రోజుని. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చినప్పుడు కూతురికి కొంచెం లెగ్ ఏదో ప్రాబ్లం, ఆవిడని ఫిజియోథెరపీకి తీసుకెళ్ళాలి. ఫిజియోథెరపీ అంటే చాలా దూరం లేదు, జస్ట్ ఆ రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్. కానీ పాప నడవలేదు కాబట్టి తినే తీసుకెళ్ళాలి. బికాజ్ తను అలా తీసుకెళ్ళాలి కాబట్టి అది 2 to 3 o'clock ఉంటుంది కాబట్టి ఈమె ఆఫీస్ మానేసి ఆ పిల్ల కోసం కూర్చుంది. ఆఫీస్ మానేసింది కాబట్టి 1,10,000 శాలరీ పోయింది. అందుకని హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. బికాజ్ హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఆయన నేను ఇంత గ్రేటు, నేను అంత గ్రేటు అని ఫీల్ అవుతూ వైఫ్ని కొడుతూ టార్చర్ చేస్తుంటాడు. సో పాయింట్ ఏంటి, నువ్వు ఆ 2 to 3 టైంని ఎవరికైనా మీరు అప్పచెప్పగలిగితే, ఆర్ దాన్ని ఎలాగైనా మీరు డెలిగేట్ చేసి అది మీరు ఆఫీస్ నుంచి వచ్చాక గనక మేనేజ్ చేయగలుగుంటే, అక్కడే తెలివి వాడి ఉంటే ఈ సైకిల్ ఆఫ్ కష్టాలన్నీ వచ్చేవి కావు. సో మై లాజిక్ ఇస్, ఏ పని ఎంత ఈజీగా మలుచుకోవచ్చు అనేది ఆలోచించుకోకపోతే జీవితంలో ఆగిపోతాం. ఇది చదువుకునే పిల్లలు కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, లేకపోతే ఆఫీసుల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఈ పని నేనే చేయాలా, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఉందా, సో దట్ నాకు పని లోడ్ తగ్గితే ఇంకో పని నేను పెట్టుకోవచ్చు అనేది ఆలోచించాలి. సో ఎప్పుడు కూడా హై ప్రొడక్టివ్ వర్క్ మీ దగ్గర పెట్టుకుని చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే డెలిగేటెడ్ అప్పచెప్పండి, ఇచ్చేసేయండి. ఒక ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి అక్కడెక్కడో దూరం ప్లేస్లో అక్కడ కూరగాయలు ఒక 15 రూపాయలు డిస్కౌంట్లో దొరుకుతాయని చెప్పి అంత దూరం పోతాడు. దానికి పోవడానికి రావడానికి ఆ ఖర్చుకి అంతటికి మీకు ట్రాఫిక్లో పోయి రావడానికి స్ట్రెస్కి హెల్త్ ప్రాబ్లమ్స్కి సరిపోతుంది. కానీ అలా కాదు, అక్కడ దాకా ఈయనే వెళ్ళి బండి మీద ఎంత కష్టపడతాడో పాపం రోజంతా అనే ఫీలింగ్లో ఉంటాడు.
అలాంటి చోట కష్టపడకూడదు. దట్స్ ద తెలివి. అక్కడ ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి. అది గనక మనం మైండ్లో పెట్టుకుంటే మీ జీవితం నిజంగా బాగుపడుతుంది. అండ్ నేను చెప్పినట్టుగా మీరు ఎంత పని చేసినా ఇంకా అంత పని ఉంటుంది. సో పనిని కుదించండి, ఇంటెలిజెంట్గా మార్చండి. దాన్ని ఎక్కడ అప్పజెప్పాలి, ఎక్కడ తీసుకోవాలి అది ఆలోచించండి. చాలామంది ఇంత చెప్పినా కూడా చెప్పడం ఈజీ బాస్, నువ్వు చేస్తే తెలుస్తుంది, అది ఎలా అప్పజెప్తాను, ఇది ఎలా అప్పజెప్తాను, అవన్నీ నేను చెప్పలేను. అది మీరే ఆలోచించాలి. ఎందుకంటే అది మీ జీవితంలో మీ సమయాన్ని తినేస్తోంది కాబట్టి మీకు భగవంతుడిచ్చిన తెలివితో మీరే ఆలోచించాలి. ఈ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి అని ఆలోచించాలి. దట్స్ ద పాయింట్. ఇది కనుక మీరు క్యాచ్ చేస్తే మీ జీవితం మారడం స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ షూర్ చాలామంది కనెక్ట్ అవుతారు అండ్ మారుతారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో కలుస్తాను.